ఎందుకు ఖుషిని ఇంత చిత్రవదకి గురి చేస్తున్నావు? ఆ పసిపిల్ల ఏం పాపం చేసింది? అమ్మా 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 ఖుషి, ఖుషి, ఏమైంది బంగారం? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఈరోజు అమ్మని చూసాను నానమ్మ. ఎక్కడా? డాడీ నన్ను టాయ్ షాప్ కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బయటికి వచ్చేసరికి కార్లో వెళ్తూ కనిపించింది. నేను అమ్మ అమ్మ అని పిలిచాను, కానీ అమ్మకి వినిపించలేదు. నన్ను చూడకుండానే వెళ్ళిపోయింది. బయటికి వెళ్లే ముందు అమ్మ కనిపించాలని గాడ్కి ప్రే చేశాను నానమ్మ. అనుకున్నట్టుగానే అమ్మ కనిపించింది, కానీ నేను అమ్మని కలవటం మిస్ అయ్యాను. పోనీలే, బాధపడకు, మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తుంది. నేను అమ్మని కలిసి సారీ చెప్పుంటే అమ్మ మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేది. ఇప్పుడు ఆ ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. అమ్మకి ఫోన్ చేసి మాట్లాడదామంటే డాడీ అస్సలు చేయట్లేదు. నువ్వైనా ఒకసారి అమ్మకి కాల్ చేయి నానమ్మ. నేను తనకు సారీ చెప్పాలి. నేను ఫోన్ చేస్తాను. డాడీకి తెలిస్తే నా మీద కూడా అరుస్తారు. డాడీకి ఎలా తెలుస్తుంది నానమ్మ? అమ్మ నన్ను క్షమించేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ప్లీజ్ నానమ్మ, నా కోసం ఒక్కసారి అమ్మకు కాల్ చేయి. ప్లీజ్ నానమ్మ, ప్లీజ్ నానమ్మ, ప్లీజ్. రాజ్యలక్ష్మి గారు ఎందుకు కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి రాజలక్ష్మి గారు. రాధకి పెళ్లి సంబంధం ఓకే అయిపోయింది భవానీ గారు. ఓ అలాగా. రేపు జాతకాలు కూడా చూసుకోబోతున్నారు. అవి కలిసాయంటే నిశ్చితార్థం పెళ్లి జరిగిపోతాయి. అవునా? అలా మాట్లాడుతున్నారేంటండి? మరి ఇంకేం చేయమంటారు? ఈ పెళ్లిని మనం ఎలాగైనా ఆపాలి. రాధ పెళ్లికి సిద్ధపడింది, కానీ దాని మనసు నిండా శ్యామ్ గారు ఖుషీలే ఉన్నారు. వాళ్ళకి దూరం అయితే అది జీవోత్సవంలాగే బ్రతుకుతుంది. ఇక్కడ ఖుషి కూడా రాధ కోసమే బాధపడుతోంది. రాధని కలిసే ఛాన్స్ మిస్ అయిందని ఏడుస్తోంది. రాధా ఖుషీలని మళ్లీ దగ్గర చెయ్యాలంటే నాకు ఆలోచన వచ్చింది భవానీ గారు. ఏంటది? ఖుషి రాధనే అమ్మగా కోరుకుంటుందన్న విషయం అబ్బాయి వాళ్ళకి ఎలాగైనా తెలిసేలా చేస్తే వాళ్లే పెళ్లి ఆపేస్తారు అనిపిస్తుంది. అది జరుగుతుందంటారా? అంతా ఖుషి చేతుల్లోనే ఉంది. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఖుషి ఉందా? నా పక్కనే ఉంది. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి. రాజ్యలక్ష్మి గారు నీతో మాట్లాడతారంట. అమ్మమ్మ, ఎలా ఉన్నావు బంగారం? అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదమ్మమ్మ. అస్సలు బాలేను. అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా? మీ అమ్మని కలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతావా? నేను అమ్మని కలవచ్చా? రేపు నేను రాధని తీసుకొని రామాలయానికి వెళ్తున్నాను.
నువ్వు అక్కడికి వస్తే మీ అమ్మని కలవచ్చు. తప్పకుండా వస్తానమ్మమ్మ. కానీ ఈ విషయం నీకు నానమ్మకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. సీక్రెట్గా ఉంచాలి, ఓకేనా? ఓకే అమ్మమ్మ. ఒకసారి నానమ్మకు ఫోన్ ఇవ్వు. నానమ్మ, అమ్మమ్మ నీతో మాట్లాడుతుందంట. ఆ అబ్బాయి వాళ్ళు కూడా వస్తున్నారా? అవునండి,